కరుణామయుణ్ణి అది ఇది అని చెప్తాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ ఎప్పుడు కనిపించాలి, పరిశుద్ధాత్మ కనిపించాలి కదా, ఏడ కనిపించలేదు నాకు ఇంతవరకు. పరిశుద్ధాత్మ అనేది పెద్ద బూటకం తమ్ముడు. అదే న్యాయాధిపతులు 3వ అధ్యాయము 28 నుంచి 30 చూడు. మోయేబీలను ఇశ్రాయేల్ చేతికి అప్పగించిన తర్వాత యెహోవా అప్పగిస్తాడు. 10,000 మందిని చంపేస్తారు ఇశ్రాయేలీలు. అంటే వీళ్ళు ఎదిరిస్తే వాళ్ళ చేతికి, వాళ్ళు ఎదిరిస్తే వీళ్ళ చేతికి అప్పగించి చంపేస్తుంటాడు. వాడు మధ్యలో కూర్చుంటాడు. మీకు అదే న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో 1 నుంచి 2లో చూడు. యెహోవాను ఎదిరిస్తే 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి బానిసలుగా అప్పగిచ్చేస్తాడు యెహోవా. ఇది ఎందుకు నాకు అర్థం కాదు. ఇది దైవ గ్రంథమా, లేకపోతే మూర్ఖ గ్రంథమా, లేదంటే పిశాచ గ్రంథమా, ఏ గ్రంథం ఇది నాకు అర్థం కావట్లా. భాషను అడిగితే అప్పుడు దేవుడు చాలా కఠినుడు, అందుకే ఆ కఠినత్వం పోవడానికి వీళ్ళని పంపిస్తాడంట. వీడి బంద వీడి దినం, వీడొక పిశాచి. అది కరెక్ట్ అన్న. ఇప్పుడు యేసు కూడా అదే ఉంది. యేసు ఏమంటాడంటే ఆయన ఒకసారి బోధిస్తే యూదులు వచ్చి రహస్యంగా ఎందుకు బోధిస్తున్నావు యేసయ్య అంటే ఆడేం చెప్తాడంటే యేసు, బాబు పరలోకం మీకు మాత్రం అనుగ్రహించబడింది, అన్యులు వినకుండా కన్నను కనిపించకుండా మీకు మాత్రమే చెప్తున్న రహస్యం ఇది అంటాడు యేసు. మరి ఇంకెక్కడ ప్రేమ? అలాగే నువ్వు బట్టలు అమ్ముకొని కత్తి కొనుక్కో అంటాడు. ఎందుకు కత్తి కొనుక్కోవాలి? బట్టలు అమ్ముకొని ఎదుటోళ్ళు చంపడమే. అలాగే నా పాలనని నచ్చని వాడు ఎవడో, ఈ చిన్నవాడిలో నన్ను అభ్యంతరపరచువాడు ఎవడో వాడి మెడకి పెద్ద తిరుగుదారి కట్టి సముద్రంలో పడివేయటం వానికి మేలు అంటాడు. చంపేస్తానంటాడు యేసు. నమ్మకపోతే ఎవడు నన్ను నమ్మని వాడు ఎవడో వాడిని నా సమస్యము తీసుకొచ్చి కత్తి వేటిని హతం చేయంటాడు యేసు. మరి ఇది ఏం ప్రేమ చెప్పు నువ్వు? ఏం లేదు నా ప్రేమ. ఇంత బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రేమతో ప్రార్థన విశ్వాసంతో చేసినోనికే గతి లేదన్నా. నేను మా అమ్మ చనిపోక ముందు కనీసము ఇప్పుడు గొర్రెపిల్ల తప్పిపోతున్నాను, గొర్రెపిల్ల తప్పిపోతున్నాను, ఒక్క గొర్రెపిల్ల తప్పిపోకూడదంట. నన్ను ఎందుకు తప్పించినాడు? దమ్ముంటే నన్ను మళ్ళీ మార్చమను, క్రిస్టియానిటీకి రమ్మను. ఆయన మొగోడే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ పారిపోతాడు ఇద్దరు పారిపోతాడు. అంతే కదా, చనిపోయినా మా అమ్మని తీసుకురాలే, అన్యాయంగా అంటున్నాడు. ఇప్పుడు నన్ను క్రిస్టియన్ గా మార్చమను, దమ్ముంటే నన్ను మళ్ళీ తన దగ్గర రప్పించుకోవడం. గొర్రెపిల్లగా తప్పిపోతున్నా కదా, ఏ గొర్రెపిల్ల తప్పిపోదంట. ఈ గొర్రెపిల్ల పక్కన పై వండుకోండి అని పక్కన ఇచ్చినట్లు చేస్తున్నాడు. కానీ ఆయన గొర్రెపిల్ల ప్రతి ఒక్కటి నా దగ్గరికే రావాలా, నేను ఒక్కటి ఉన్న పొదలో తప్పిపోతే తీసుకొని వచ్చినాడంట. ఇప్పుడు నేను తప్పిపోతున్నా, ఎందుకు దమ్ము లేదా? తీసుకురాలేదా నన్ను? తమ్ముడు యేసు ఎందుకు వచ్చాడంటే యెహోవా కొంతమంది తినగా కొంతమంది తప్పించుకొని పారిపోతారు కదా, వాళ్ళను కూడా పట్టించి యెహోవా బలి చేయడానికి వచ్చినోడే యేసు. అది అంత మించి అన్న అది పాపం ఆయన కంచె కడుతుంటే కంచె వద్దు నరకానికి పోతే చాలా మంది ఉన్నారంట. పోకుండా స్వర్గానికి రావాలంటారు కానీ బైబిల్లో నరకానికి పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే కంచె కట్టవద్దు అంట. అంటే అంత నమ్మకం ఉంది నరకానికి పోయే. నాకు అర్థమే కాలండి ఇది ఏందో, ఇది ఎందుకు నరకానికి పోవాలని కోరుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. అదొక విచిత్రమైన గ్రంథం, ఒక దరిద్రమైన పుస్తకం తమ్ముడు ఇది. మీకు ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 20 నుంచి 25 ఎప్పుడైనా తన తండ్రి భార్యని చెరిచినా తన చెల్లిని చెరిచినా ఆమె అనాలంట. అంటే అసలు తల్లిని సెక్స్ చేయాలని, చెల్లితో సెక్స్ చేయాలని ఎందుకు రాసింటారు? ఇది దరిద్రం. వాళ్ళు వర్షం లేని ఈ బైబిల్. అలాగే నీకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది, 24 నుంచి 32, తర్వాత 53 నుంచి 54 చూస్తే ఏమంటాడు ఏంటి యెహోవా, నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యని వేరే వాడితో సంసారం చేస్తా, నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్క మాంసం నీతో తినిపిస్తా అంటాడు. ఏమంటావు ఇంకా? జోంబీల కన్నా ఘోరంగా ఉంది ఇది అమ్మా. ఇవన్నీ తెలుసా మీకు?
నేను ఎక్కువ బైబిల్ జోలికి పోలేదన్న. మా అమ్మ చెప్పేటివన్నీ వింటా ఉంటుంది. మా అమ్మకి రోజు ఆ, ఇవన్నీ చెప్తాను. వాళ్ళకి ఏంటంటే ఒక 4-5 వచనాలు మంచిగా చూపిస్తారు, ఇంకే చదువుకుని అంటారు వాళ్ళ కళ్ళకి గంటలు కట్టి, వాళ్ళు అక్కడే ఆగిపోతారు, ఇక ఈ రహస్యాలు చూడరు పాపం. అలాగే ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 56 నుంచి 62, తనకు పుట్టబోయే పిల్లలను మావిని రహస్యంగా భర్తకు తెలియకుండానే తినే పరిస్థితి చేస్తా అంటాడు యెహోవా. మరి ఇది ఏం పరిశుద్ధమో, ఇది ఏందో, మరి ఏం చెప్పాలి, మరి చెప్పు నువ్వు. వీళ్ళు ఎంతనో గొప్పగా చెప్తుంటారు అన్న. ఇంటర్వ్యూలో వాడు ఎవరో కథలు గడ్డమోడి పేరు తెలియదు కానీ ఈయన మంచిగా ఇంటర్వ్యూ చేస్తాడన్న. అతను సిగ్నేచర్స్ లో ఆయన 3 సార్లు అడుగుతారన్న, ప్రైజ్లా లేకుంటే జై శ్రీరామ్ అంటే అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆయన తో ఒక అతను వాదిస్తున్నాడు, దేవుడి ఎంత గుడ్డిగా వాదిస్తున్నాడంటే అంత గుడ్డిగా. అలాంటిది ఆన్సర్ చెప్పమన్నాడు. నన్ను అయితే వీళ్ళు పాస్టర్లు కూడా బైబిల్ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే నా కొడుకులు గుర్తు పడతాయి వాళ్ళకి తెలుసు, మన దగ్గరికి వస్తే ఏమైతే తెలుసు. అందుకే అసలు బైబిల్ తెలియదు వాళ్ళకి, యాంకర్స్ కి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏం సంబంధం అసలు. నేనంటే పాస్టర్ని, నువ్వు విశ్వాసి కాబట్టి మనకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. ఏదో గుర్తుగా వాదిస్తా గొప్ప గొప్ప అంటారు. ఇప్పుడు ప్రాణాలు తీసినోడు, ప్రార్థన వినోడు ఎట్లా దేవుడైతాడన్నా. ఇప్పుడు అసలు అద్భుతమైన విషయం చెప్తా తమ్ముడు. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయము 62 నుంచి 64 ఎప్పుడైనా, మీకు మేలు చేసేటప్పుడు ఎంత సంతోషిస్తానో మిమ్మల్ని నాశనం చేసేటప్పుడు కూడా అంతే సంతోషిస్తాను అంటాడు. ఉందన్నా నిజంగా ఆశ్చర్యంగా ఉంది. బైబిల్ అంత ఉందన్నా వాక్యం. నేను బైబిల్ నాకు అంత ఎక్కువ చదవట్లేదన్నా. ఉంది. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయము 62 నుంచి 64లో చూడు, మీకు మేలు చేసేటప్పుడు ఎంత సంతోషిస్తానో మిమ్మల్ని నాశనం చేసేటప్పుడు అంతే సంతోషిస్తాను అంటాడు ఆయన. ఆయన ఉంటే నేను పరలోకం ఉన్న పోనన్నా, నరకానికే పోతాను. అలాగే యెహోషువ 6వ అధ్యాయము 20 నుంచి 25లో దురాక్రమణ ఎట్లా ఉంటుందంటే, ఒక పట్టణంలో పురుషులను, ఆడవారిని, పిల్లలను, గొర్రెలను సమస్తము కత్తివాతమును హతం చేయిస్తాడు యెహోవా. పురుషులను, పిల్లల్ని, ఆడవారిని, పిల్లల్ని కూడా, బర్రెల్ని, అన్నిటినీ కత్తితో నరికించేస్తాడు యెహోవా. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం చెప్తా తమ్ముడు. యెహోషువ 7వ అధ్యాయము 20 నుంచి 26లో అక్కడ ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే దోచుకుంటారు పట్టణాల మీద పడి. వీడు అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళని వాడుకుంటారన్నమాట. వాళ్ళని దోచుకోండి, వీళ్ళని తనండి, వీళ్ళని కొట్టండి, వీళ్ళ పిల్లల్ని తెచ్చుకోండి అని. అలా దోచుకొచ్చిన సొమ్ము ఏం చేస్తాడంటే ఒకడు దాచుకుంటాడు, కొంత ఇచ్చి కొంత పక్కన పెట్టేసుకుంటాడు. అది యెహోవా చూస్తాడనమాట. చూసి ఏం చేస్తాడంటే వాడిని రాళ్ళతో కూడా చంపించేస్తాడు యెహోవా. ఎందుకు? వాడికి వాట ఇవ్వలేదని, యెహోవాకు వాట ఇవ్వలేదని. యెహోషువ 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు చదువు ఎప్పుడైనా. ఉందిలేండి కథను. డబ్బులు పాపం కొంచెం పెట్టుకుంటే అనుకుంటాడు. అది యెహోషువ 7వ అధ్యాయం 20 నుంచి 26లో ఏమో దోచుకున్న వాళ్ళని దాచుకుంటే చంపేస్తాడు యెహోవా, దోచుకున్న సొమ్ము దాచుకుంటే. అలాగే యెహోషువ 7వ అధ్యాయం 20 నుంచి 23లో హవాయి వారిని హతం చేసి ఇశ్రాయేలు పురుషులను దోచుకుంటారు. ఇశ్రాయేలీయులు హవాయి వారిని హతం చేస్తారు. అందరిని దోచుకెళ్తుంటారు. దోచుకోవటం వీడికి వాటా ఇవ్వటం. ఆడపిల్లలు కూడా వాటా తీసుకుంటారు కదా యెహోవా. 32 మందిని కన్యల్ని వాటా తీసుకుంటాడు, తెలీదా? కాదు తమ్ముడు, అసలు యెహోవా వాడి ఆలోచన ఏంటి? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్న విడిపించుకోవడానికే కదా వీడు వచ్చింది.